మొదటి ప్రశ్న. శ్రీ సాయి సచ్చరిత్రను రాయుటకు ప్రధాన కారణము ఏమిటి? ఆప్షన్ ఏ బాబా వింత లీలలు, ఆప్షన్ బి భక్తుల కోరిక, ఆప్షన్ సి రచయిత ఖ్యాతి, ఆప్షన్ డి గురువుల ఆజ్ఞ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బాబా వింత లీలలు. రెండవ ప్రశ్న. ఈ గ్రంథ రచనకు బాబా అనుమతి పొందేందుకు హేమాడ్ పంతు ఎవరి సహాయాన్ని కోరారు? ఆప్షన్ ఏ కాకాసాహెబ్, ఆప్షన్ బి నానాసాహెబ్, ఆప్షన్ సి మహల్సాపతి, ఆప్షన్ డి శ్యామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి శ్యామ. మూడవ ప్రశ్న. సాయిబాబా ప్రకారము రచయిత పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ గ్రంథకర్త, ఆప్షన్ బి కారణమాత్రుడు, ఆప్షన్ సి ఉపదేశకుడు, ఆప్షన్ డి మహాభక్తుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి కారణమాత్రుడు. నాలుగవ ప్రశ్న. బాబా రచయితకు విడిచిపెట్టమని చెప్పిన ముఖ్యమైన గుణము ఏమిటి? ఆప్షన్ ఏ కోపము, ఆప్షన్ బి అహంకారము, ఆప్షన్ సి లోభము, ఆప్షన్ డి భయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి అహంకారము. ఐదవ ప్రశ్న. రచయిత షిరిడీ ప్రయాణాన్ని ఆపడానికి కారణము ఏమిటి? ఆప్షన్ ఏ కుటుంబ సమస్య, ఆప్షన్ బి డబ్బుల సమస్య, ఆప్షన్ సి గురువుపై సందేహము, ఆప్షన్ డి వాతావరణము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి గురువుపైన సందేహము. ఆరవ ప్రశ్న. షిరిడీకి వెళ్ళమని రచయితను బలవంతం చేసిన స్నేహితులు ఎవరు? ఆప్షన్ ఏ శ్యామా నానా, ఆప్షన్ బి శ్యామ తాత్య, ఆప్షన్ సి దాసగను కాకాసాహెబ్, ఆప్షన్ డి కాకాసాహెబ్ మరియు నానాసాహెబ్ చందోర్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ కాకాసాహెబ్ దీక్షిత్ మరియు నానాసాహెబ్ చందోర్కర్. ఏడవ ప్రశ్న. రచయితకు సరైన రైలు మార్గం సూచించినది ఎవరు? ఆప్షన్ ఏ నానాసాహెబ్, ఆప్షన్ బి టికెట్ కలెక్టర్, ఆప్షన్ సి ఒక సాయిబు, ఆప్షన్ డి స్టేషన్ మాస్టర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఒక సాయిబు. ఎనిమిదవ ప్రశ్న. షిరిడీ చేరిన మొదటి రోజున రచయితకు ఎవరితో వివాదం జరిగినది? కాకాసాహెబ్ దీక్షిత్, ఆప్షన్ బి నానాసాహెబ్, ఆప్షన్ సి బాలాసాహెబ్ బాటే, ఆప్షన్ డి తాత్యా సాహెబ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బాలాసాహెబ్ బాటే. తొమ్మిదవ ప్రశ్న. ఆ వివాదము ప్రధానముగా ఏ విషయంపైన జరిగినది? ఆప్షన్ ఏ భక్తి మార్గము, ఆప్షన్ బి సన్యాస జీవితము, ఆప్షన్ సి బాబా లీలలు, ఆప్షన్ డి గురువు యొక్క ఆవశ్యకత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ గురువు యొక్క అవసరము. పదవ ప్రశ్న. రచయిత ఏ పక్షాన్ని సమర్థించాడు? ఆప్షన్ ఏ స్వేచ్ఛాపక్షము, ఆప్షన్ బి ప్రారబ్ధ పక్షము, ఆప్షన్ సి కర్మ సిద్ధాంతము, ఆప్షన్ డి భక్తి పక్షము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ స్వేచ్ఛాపక్షము. 11వ ప్రశ్న. బాటే గారు ఏ సిద్ధాంతము ఆధారంగా వాదించారు? ఆప్షన్ ఏ స్వేచ్ఛా సిద్ధాంతము, ఆప్షన్ బి జ్ఞాన మార్గము, ఆప్షన్ సి భక్తి మార్గము, ఆప్షన్ డి ప్రారబ్ధ సిద్ధాంతము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ప్రారబ్ధ సిద్ధాంతము. 12వ ప్రశ్న. సాటేవాడలో జరిగిన వివాదాన్ని బాబా ఎలా తెలుసుకున్నారు? ఆప్షన్ ఏ ఎవరో చెప్పగా, ఆప్షన్ బి లేఖ ద్వారా, ఆప్షన్ సి సర్వజ్ఞముచే, ఆప్షన్ డి ఊహతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి సర్వజ్ఞత్వముచే. 13వ ప్రశ్న. బాబా రచయితను ఏ బిరుదుతో పిలిచారు? ఆప్షన్ ఏ దాబోల్కర్, ఆప్షన్ బి హేమాడ్ పంతు, ఆప్షన్ సి అన్నాసాహెబ్, ఆప్షన్ డి మహాభక్తుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి హేమాడ్ పంతు. 14వ ప్రశ్న. గురువు అవసరాన్ని బాబా ఏ ఉపమానంతో వివరించారు? ఆప్షన్ ఏ నదీ సాగరము, ఆప్షన్ బి దీపము చీకటి, ఆప్షన్ సి అడవి ప్రయాణము మార్గదర్శకుడు, ఆప్షన్ డి విత్తనము చెట్టు.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి అడవి మార్గము మార్గదర్శకుడు. 15వ ప్రశ్న. ఆత్మసాక్షాత్కారానికి ముఖ్యంగా అవసరమైన 2 గుణాలు ఏమని గ్రహించబడింది? ఆప్షన్ ఏ ధనము విద్య, ఆప్షన్ బి నమ్మకము ఓపిక, ఆప్షన్ సి భక్తి కీర్తి, ఆప్షన్ డి యోగము తపస్సు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నమ్మకము ఓపిక. ఇవండి 2వ అధ్యాయము క్వశ్చన్స్. మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్స్ చేయగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మాకు సపోర్ట్ చేయగలరండి. మరిన్ని ఇలాంటి బాబావారి వీడియోస్ కోసము మన ఛానల్ని చెక్ చేయగలరు. అలాగే త్వరలో మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.